చప్పట్లు. అండ్ అలాగే సాయి ఆహ్లాదకి కూడా కంగ్రాచులేట్ చెప్తాము. మంచి సాంగ్తో ఈరోజు మనం శుభప్రదమైన సాంగ్తో ఇవాటి బ్రహ్మచారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని స్టార్ట్ చేయబోతున్నాము. ఒకసారి ఎస్ సాంగ్ ప్లీజ్. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః. దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః. దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే. దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమో. అండ్ అలాగే మన ముఖ్య అతిథుల్లో MD అండ్ చీఫ్ ఎడిటర్ మెట్రో టీవీ శ్రీ కొండవీటి జయప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. సినీటేరియా మీడియా సౌత్ నంబర్ 1 వెంకట్ గారు CEO. ఐ రిక్వెస్ట్ సినీటేరియా మీడియా సౌత్ నంబర్ 1 వెంకట్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేసే టైం వచ్చేసింది. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. అండ్ అలాగే ప్రొడ్యూసర్ బాసిరెడ్డి రామ్ భూపాల్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. కనెక్ట్ చేస్తుందో ఆ టైమింగ్ ఉంది, ఆ హ్యూమర్ ఉంది, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మంచి ఇలాంటి సినిమాలకి మంచి స్పేస్ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు జంజాలి గారు, రారంగ్ గారు, ఈవి గారు అలాగా ఆ స్థాయిలో మన నర్సింగ్ అంత గొప్ప డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మల్లేష్ గారు ఆల్రెడీ యూట్యూబ్లో స్టార్, ఇప్పుడు ఫస్ట్ సినిమా హీరోగా బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ కూడా కొత్త వాళ్ళు ఎవరో చిన్న టైమింగ్ లేకుండా చేశారంటలేదు. అందరూ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేయించుకున్నారు. సో రామ్ గోపాల్ రెడ్డి గారికి సంపూర్ణప్పుడు ఈ అబ్బాయి ఎవరు అనుకున్నాం, తర్వాత సంపూర్ణ సినిమా హిట్ అయితే అతను సినిమా చేశాడు. అలాగే ఈ మల్లేష్ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే టైమింగ్ ఉంది. అన్నాక మా వీరశంకర్ గారు చెప్పినట్టుగా ఆర్టిస్ట్కి కావాల్సిన టైమింగే అది ఉంది. ఇప్పుడు ఇది తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో తీశారు, పైగానేమో ఫుల్ కామెడీ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది. నర్సింగ్ గారికి మంచి 2-4 సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా సరే మన ట్రైలర్ చూసి దాన్ని దశ నిర్ణయిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ నిజంగా చాలా బాగుంది. డెఫినెట్గా రేపు 10వ తారీఖున తెలంగాణలోనే 50 థియేటర్లు 40 థియేటర్లు రిలీజ్ చేసి సక్సెస్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ రాజే గ్రూప్ నుంచి హార్దిక్ కంగ్రాచులేషన్స్ టు బ్రహ్మచారి ఎంటైర్ టీమ్ అండి. ప్రతి ఒక్కరు అంటే లైవ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం కెమెరామెన్ గారు ఒక ఫీల్ అవుతున్నారు సార్. పెళ్లి కాలేదని మన హీరో ఎట్లా ఫీల్ అయ్యారు అలాగే ఫీల్ అవుతుంది. వెంకట గారు దీన్ని చాలా ముందు తీసుకెళ్తారండి. సో విష్ ఆల్ ది బెస్ట్. సూపర్ హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. బ్రహ్మచారి సినిమాలోనే సినిమా పేరు వినగానే అందరికీ నవ్వు వస్తున్న సినిమా ఇది. కామెడీ సినిమా అని చెప్పి ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ కూడా. ఈ బ్రహ్మచారి సినిమా తీసినందుకు రామగోపాల్ రెడ్డి గారికి మిగతా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పని కోరుకుంటూ ఈ సినిమాకి మా మెట్రో టీవీని కూడా మీడియా పార్ట్నర్గా పెట్టినందుకు సినీటేరియా వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినీటేరియా వెంకట్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా భారీ ఎత్తున చేపడతారు. సినిమా చిన్న సినిమా అయినా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి పెద్ద సినిమాలను మించి ఈ సినిమా ఆడాలని చెప్పని మనసావాచ కోరుకుంటూ సినిమా యూనిట్ మొత్తం అందరికీ కూడా ముందుగానే నా ముందస్తు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ అండ్ మీడియా వారికి చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను.
ప్రత్యేకంగా అండ్ ఇంతకుముందు మన బ్రహ్మచారి ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడాను. ఈ ప్రెస్ మీట్లో ఒకే ఒక విషయంతో చెప్పాలనుకుంటున్నాను. మా డైరెక్టర్ నర్సింగ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండ్ మా గౌరవరెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్, మా రజక్ భాయ్ వెరీ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఇంకా మిగతా మల్లేష్ గారికి, హీరోయిన్స్ గారికి, మిగతా ఆర్టిస్టులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను. వచ్చిన ప్రేక్షక దేవులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. అట్లాగే రిలీజ్ తర్వాత మమ్మల్ని చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నర్సింగ్ ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. ఇంతకుముందు కూడా మేము కలిసి చాలా వర్క్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ కూడా వర్క్ చేయబోతున్నాము. ఈ సినిమా ఎంత రోజు రిలీజ్ కాబోతుంది. అందరి ఆశీర్వాదాలు మా పైన ఉండాలని, మా బ్రహ్మచారి మూవీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. స్ట్రగుల్లో కూడా ఇలాంటి మంచి సినిమా తీసుకొచ్చిన ఒక చిత్ర నిర్మాత రాంభూపాల్ రెడ్డి అన్న, ఇలాంటి సినిమాలు ఇంకా చేసే సత్తా ఆయనలో ఉంది. ఇంకా పెద్ద సినిమాలు తీస్తాడని నా మనసారా కోరుకుంటున్నాను. అలాగే మా చిత్ర దర్శకుడు నర్సింగ్ అన్న అసలు ఈ సినిమా రిలీజ్ కాకముందే ఒక సినిమా కొట్టేశాడు. మీ అందరికి ఎవరికి తెలియదు, నాకే తెలుసు ఆ భాష. హిందీ సినిమా ఒకటి వచ్చేసింది, అన్నయ్యకి అగ్రిమెంట్ కూడా అయిపోయింది. త్వరలో ఎలక్షన్ కోసం ఆగింది. 14 తర్వాత బాంబే వెళ్ళిపోయి సంతకాలు పెట్టుకోవడమే ఆలస్యం. హిందీ సినిమా త్వరలో చేయబోతున్నాడు నర్సింగ్ అన్న. చాలా అదృష్టవంతుడు. ఫస్ట్ సినిమాతోటే హిందీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అలాగే మా దొరవెంటి గారు, తెలంగాణకే పెద్ద గురువు లాంటి మా గురువు గారు దొరవెంటి గారు. కానీ ఆయన ఎక్కడ ఉంటాడో, ఎక్కడ కనిపించకుండా కనిపిస్తుంటాడు. బట్ ఆయనకు మనం అందరం సపోర్ట్ చేసి దొరవెంటి గారిని ముందుకు లాక్కు రావాలని ప్రతి ఒక్కరికి మా ప్రధాని అన్నను కూడా మనసారా కోరుకుంటున్నాను. దొరవెంటి సపోర్ట్ చేసిన స్పాన్సర్లకి, చిన్న సినిమా అయినా కానీ పెద్ద మనసుతో ముందుకు సపోర్ట్ చేశారు అందరూ. బ్రహ్మచారి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నేను ఫస్ట్ ట్రైలర్ అదంతా చూసిన తర్వాత ఇది హిట్ అవుతుంది, మనం చేద్దామని చెప్పాను. తర్వాత ఇప్పుడు మన రియల్ స్టార్ చెప్తున్నాడు, మన నర్సింగ్ హిందీ సినిమా వచ్చిందని. మీకు తెలియదు ఏంటంటే ఆయన 2వ సినిమా కూడా అయిపోయింది, శంభో శివశంభో అయిపోయింది. ఆయన 3వ సినిమా ఇది. ఇంకా విషయం ఏంటంటే బ్రహ్మచారి సీక్వెల్ త్వరలో చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ నాకు అందరి పేర్లు తెలియకున్నా కానీ ప్రతి ఒక్కరికి నేను పర్సనల్గా పెట్టాను అనుకోండి. నా పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏం పేరు మేడం? మౌనికా రెడ్డి గారికి నమస్తే మేడం. అవునా, ఏదైనా ఒకటి పెట్టాలి తోక, అప్పుడే కరెక్ట్గా ఉంటుందని. సరే మౌనికా గారు హ్యాట్స్ ఆఫ్ అండి. మీ యాంకరింగ్ చాలా బాగుంది, నాలాగనే అందంగా. ఇంకా విషయానికి వస్తే నేను ఫస్ట్ ఈ సినిమాలో పెట్టించిన మా స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆనంద్కి, ఆయన మన బాలయ్య బాబు గారి సినిమాలు అన్ని సినిమాలకు ఆయన ఫోటోగ్రాఫర్, ఆయన నా ఫ్రెండ్. ఆయన నర్సింగ్ గారిని పరిచయం చేసి వేషం ఇప్పించాడు ఈ సినిమాలో. మంచి క్యారెక్టర్, నాకు బాగుంటుంది. చేసిన 2 రోజులు చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇక దీనికి నన్ను చాలా అందంగా చూపెట్టిన వ్యక్తి ఇక్కడ ఉంటాడు, ఈ సందులో దాచుకుంటాడు. అందులో నన్ను చాలా బాగా చూపెట్టాడు నిజంగా. నేను ఎందుకంటే నన్ను చూసుకున్నా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా 2 సినిమాలు పెట్టించాడు, నన్ను 2 సినిమాలు చేయించాడు. తర్వాత అలా బాగా చేశాను నిజంగా. సీనన్న థ్యాంక్ యూ అన్న, మర్చిపోలేను. అట్లనే బ్రహ్మచారి అంటే అందరూ కమల్ హాసన్ అనుకుంటారు, ఇందాక అన్నట్టు నాగేశ్వరరావు సార్ అనుకుంటారు, షమీ కపూర్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నాడు చూడు ఆ సందులో, ఇట్లా నన్ను కూడా మన మల్లేశ్వర మామూలు కాదు. ఎందుకంటే కామెడీ సినిమాలు వస్తే హీరో ఎవరైనా ఎవరు చూడరండి, అందులో కామెడీ ఉందా లేదా, నవ్వుకున్నామా లేదా, ఈరోజు మంచిగా గడిచిపోయిందా లేదా అనేది చూసే సినిమానే మన బ్రహ్మచారి. అందులో నిజంగా బ్రహ్మచారి లాగా పెళ్లి కాదు. నిజంగా ఇప్పుడు ఎవరికైనా నచ్చుతున్నా అమ్మాయిలకు ఎవరికైనా నచ్చుతున్నా నచ్చరా ప్లీజ్. కానీ ఉంటారు ఎవరో ఒకరు మన కోసం మాటలు వదిలేసి వేరే వాళ్ళ సంగతి చెప్పు. ఇజ్జత్ కాదు, మీరున్నారు ఎంత అందంగా, మీకు నచ్చిన అగదుడు అమ్మవారు పార్వతి 10,000 దండమే. ఓ రామరా అగదుడు నాయన ఎవరే పట్టాలు ఆలేరుతుర్రు, ఎవరే రాజాలు ఆలేరుతుర్రు అని బిడ్డ, ఎవరే రాష్ట్రాలు ఆలేరుతుర్రు, ఎవరు పడి చదువు చెప్పడం వాళ్ళు చెప్తుర్రు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీనే ఈ యొక్క గొప్ప కళాకారులు ఈ యొక్క కుటుంబంలో మాత్రము ఆయన అద్వైతీయాలే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన మా యొక్క రాము సార్ గారు మా అందరినీ ముందుకు తీసుకొచ్చి
మా యొక్క డైరెక్టర్ గారు నరసింహ సార్ గారు ఈ యొక్క కథ రాసుకొని డైలాగులు చెప్పుకొని మమ్మల్ని కింద పడగొట్టి మీద పడగొట్టి బుధల పడగొట్టి ఎట్లా నటించ చేసిండో మీరు సినిమా చూసి చెప్పురా ఒకడులాగా స్టేట్లో రిలీజ్ చేయడానికి అన్న నేను మాకు బ్యాక్ బోన్. సినిమా తీయడం అనేది ఈజీ, కానీ దానికి అందరి సహకారం కావాలి. ఫస్ట్ ఏంటంటే అందరు మిస్ అయిపోతారు. అంటే ఎవరైనా సెలబ్రిటీలు కానీ పెద్దలు, ఇప్పుడు మన వీరశంకర్ అన్న వచ్చి వెళ్ళిపోయాడు, మన రామసత్యనారాయణ గారు వచ్చి వెళ్ళిపోయారు. అంటే ప్రతి ఒక్క టెక్నీషియన్కి నాతో పనిచేసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, మ్యాక్సిమం అందరు ఫ్రెండ్సే ఉన్నారు. టెక్నీషియన్ అంటే నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని తీసుకొని ఆ టెక్నికల్ వర్క్ మీద ఒక 2-3 సంవత్సరాలు వర్క్ చేసి ప్రాపర్గా మొత్తం నేర్చుకున్న తర్వాత మేము సినిమా తీసినాం. అట్లేంటంటే పెద్దల ముంగట వాళ్ళకి చిన్న చిన్న సత్కారం జరిగితే బాగుంటుందని నా ఆలోచన. సార్ మీరు ఏమనుకోవద్దు, కొంచెం టైం ఇవ్వాలి. మా టెక్నికల్ టీం అందరికీ మీ చేతుల మీదుగా, ప్రతి ఒక్కరి చేతుల మీదుగా చిన్న శాల్వా సత్కారం. పెద్దలతోనైతే అదొక రెస్పెక్ట్గా ఉంటుంది. నేనంటే మా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అందరు పెద్దలు స్టేజ్ మీద ఉన్నప్పుడు నా టెక్నీషియన్ పిలిస్తే అది గొప్పగా ఉంటుంది. సార్ ప్లీజ్ కొంచెం టైం ఇవ్వాలి. గవర్నమెంట్ గారు తర్వాత నా మిత్రుడు నవీన్ ఫ్రెండ్, నా బ్రదర్ చిట్టిబాబు గారు సినిమా తీయడానికి మేజర్గా నాకు బ్యాక్ బోన్గా నిలబడి సినిమా తీయడంలో 100% నాకు సపోర్ట్ చేసిండు. సో బ్రహ్మచారి టీమ్ మెంబర్స్, టెక్నీషియన్స్, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ స్టేజ్ దగ్గర అవైలబుల్ గా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. రాజు తర్వాత ఈ సినిమా డిఓపి కర్ణన్న ఆయన అప్రిషియేట్ చేశారు. తర్వాత మా సినిమా హీరో మల్లేశం ఒగ్గు కళాకారుడు. ఇప్పుడు చూసి కదా ఎంత అద్భుతంగా తన ఒగ్గు కళని ప్రదర్శించారో. అంటే ఈజ్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరో అంటే హీరో లాగా కాదు, ఒక స్పాట్ బాయ్ లాగా, ఒక టీ బాయ్ లాగా వర్క్ చేసిండు. అంటే ఎందుకు చెప్తానంటే నా హీరో నేను ఇది చేయాలి ఇది చేయొద్దు అనుకుండా ఎవ్రీవన్ మా దగ్గర నా సినిమాలో పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్ కూడా సొంత సినిమా అందరు కూడా వాళ్ళ ప్రొఫెషన్. ఒక ఎడిటర్ ఉన్నాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, తర్వాత ఒక ఎస్ఎఫ్ఎక్స్ కానీ ఎడిటర్ కానీ, టైటిల్ యానిమేషన్, డిఫరెంట్ దాంట్లో ఉన్నారు అందరు. కానీ ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసేటప్పుడు అరే ఈయన ఛాయలు ఇస్తున్నాడు, ఈయన హీరో కదా, ఈయన ఫుడ్ పెడుతున్నాడు, ఈయన మన ప్రొడక్షన్ బాయ్ కదా అనే ఫీలింగ్ లేకుండా చేసి మల్లేష్ కూడా హీరో అని ఎప్పుడు కూడా సెట్లో కూడా ఒక్కసారి కూడా నాకు అనిపించలేదు. అన్నా నువ్వు ఏం చెప్పు, ఇందాక చెప్పిండు మట్టిలో వర్లు ఇచ్చిండు, ఆడ వర్లు ఇచ్చిండు. ఒక షార్ట్, ఒకటి సినిమాలో ఒక షార్ట్ ఉంటుంది. అంటే ఆ షార్ట్ మేము రాసుకోలేదు. మేము ఆ షార్ట్ చేసుకొని వస్తున్నామో అక్కడ ముందర బురద ఉంది, వాన పడ్డది, ఫుల్ బురద ఉంది. ఆ బురదల పరిగెత్తుకుంటూ వస్తే ఆ బురదల దయ్యం చిన్న సీక్వెన్స్ ఉంటుంది. ఆ కొట్టినప్పుడు ఆ బురదల పరిగెత్తుకుంటూ వస్తారు, బురదల పడితే బాగుంటుంది సీన్ అని అప్పుడప్పుడు మేము అది క్రియేట్ చేసుకున్నాం సిచ్యువేషన్. కానీ ఆ బురదలో మొత్తం ఇక మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకోండి, కెమెరా డిపార్ట్మెంట్ అనుకోండి, స్పాట్ లైన్ కూడా అన్ని
ఫోటో కోసం దయచేసి ప్రతి ఒక్కరు స్టేజ్